బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య మృతి చెందారు. మరో 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య మృతి చెందారు. మరో 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మౌనిక, సర్పంచ్ ఎన్నికలు సమీక్షించిన తరుణంలో నిన్న సూర్యాపేట జిల్లా నూతర్కల్ మండలం లింగపల్లి గ్రామంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. విచక్షణాయుతంగా కర్రలతో అదేవిధంగా రాళ్లతోటి దాడులు చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అయినటువంటి మల్లయ్య మృతి చెందడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మున్నా మల్లయ్యకు కూడా తీవ్రంగా గాయాల పాల్గొన్నటువంటి చూసుకుంది. ఈ దాడిలో దాదాపు 14 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తగువ జరిగిన విషయం తెలుసుకున్నారు. పోలీసులు చేరుకున్నారు. అయితే వీళ్ళు చేరుకునే లోపే కూడా ఈ ఇద్దరు కూడా పరస్పరం దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న గత 2 రోజులుగా ఇక టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య మాత్రం తీవ్రమైనటువంటి వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక విషయం సమాచారం ఉన్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఈ గ్రామానికి చేరుకోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత 3 రోజులుగా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం గ్రామంలో నెలకొంది. ఈ విషయం అనేది పోలీసులకు సమాచారం అందించాము. వాళ్ళు దీనిపై దృష్టి సారించినట్లయితే మాత్రం ఈ గొడవ జరిగేది కాదని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి చూస్తూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపై, ఇళ్లపై, అదేవిధంగా కార్యకర్తల ఇళ్లపై దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 100 మంది కార్యకర్తల వరకు ఏకకాలంలో దాడులు చేయడంతో మాత్రం కర్రలతోటి అదేవిధంగా రాళ్లతో దాడులు చేయడంతో మాత్రం మల్లయ్య అనే వ్యక్తి మాత్రం చనిపోయాడు. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లయ్యకు మాత్రం తీవ్రమైనటువంటి గాయాలైన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూస్తే మాత్రం గ్రామంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయంగా చోటు చేసుకుండా ఉండే విధంగా కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో జిల్లా ఎస్పీ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని విషయాన్ని మొత్తం కూడా సమీక్షించే ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.